Hi Andy, good morning everyone. Welcome to Turning Point. Today we are going to discuss about SSC CGL Test 11 regarding English. First question చూద్దాం అండి. Our first question is, the following sentence has been divided into 3 segments A, B, C. One of them may contain a grammatical error. Select the segment that contains the error from the given options. If you don't find any error, mark no error as your answer. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన సెగ్మెంట్స్ని ఏం చేశారు, 1, 2, 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేశారనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఎర్రర్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారనమాట. ఉంటే ఎందులో ఎర్రర్ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఇఫ్ నో ఎర్రర్ ఈజ్ దేర్ అంటే ఎర్రర్ ఏమీ లేదు అని అనుకుంటే అప్పుడు సెకండ్ ఆప్షన్ దట్ ఈజ్ నో ఎర్రర్ అనేది మనం ఆప్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. అనికిట్ లివ్స్ ఇన్ ద స్మాల్ అపార్ట్మెంట్ ఇన్ ద సబర్బ్స్ అన్నారనమాట. ఓకే, అనికిట్ లివ్స్ ఇన్ ద స్మాల్ అపార్ట్మెంట్. ఇక్కడ ద స్మాల్ అపార్ట్మెంట్ అన్నారు. మనం ద అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, ద అనే ఆర్టికల్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా మనం స్పెసిఫిక్గా ఆర్ స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు ద అనే ఆర్టికల్ మనం మెన్షన్ చేస్తామన్నమాట. బట్ ఇక్కడ ఏమంటున్నారు, జనరలైజ్గా చెప్తున్నారు. ఏమని, అనికిట్ ఒక స్మాల్ అపార్ట్మెంట్లో సబర్బ్స్లోని ఒక స్మాల్ అపార్ట్మెంట్లో ఉంటారు అని చెప్తున్నారు. సబర్బ్స్ అంటే అవుట్స్కర్ట్స్లో ఉంటారు, సిటీ అవుట్స్కర్ట్స్లోన ఒక స్మాల్ అపార్ట్మెంట్లో ఉంటారు అని జనరల్గా చెప్తున్నారు. కాబట్టి మనకి జనరలైజ్డ్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ద అనే ఆర్టికల్ అవసరం లేదు అండ్ ద షుడ్ బి రీప్లేస్డ్ విత్ ఏ అనమాట. ఏతో రీప్లేస్ చేస్తే ఇది కరెక్ట్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, బి. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్లో మనకి ఎర్రర్ ఉందన్నమాట. వై, బికాస్ ద అనేది మనం స్పెసిఫిక్ కండిషన్స్ స్పెషల్గా మెన్షన్ చేసినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ జనరల్ స్టేట్మెంట్ స్మాల్ అపార్ట్మెంట్ అన్నారు కాబట్టి ఏ స్మాల్ అపార్ట్మెంట్ అనమాట. సో థర్డ్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఫర్ ద హైలైటెడ్ వర్డ్ అనమాట. హైలైటెడ్ వర్డ్ వచ్చేసి యూటిలిటేరియన్. ఓకేనా, సో సెంటెన్స్ చూద్దాం. ద గవర్నమెంట్స్ యూటిలిటేరియన్ స్టాన్స్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్ అనమాట. ఓకేనా, యూటిలిటేరియన్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనం యూటిలిటీ అంటే ఏమనుకుంటామండి, యూస్ఫుల్ కదా. సేమ్ అదే యూటిలిటేరియన్ అంటే యూస్ఫుల్ అనమాట. ఓకేనా, ద గవర్నమెంట్స్ యూటిలిటేరియన్ స్టెన్స్ వాజ్ అప్రిషియేటెడ్ బై ఆల్. గవర్నమెంట్ అందరికీ మేలు చేసే పని చేయడం వల్ల అందరూ అప్రిషియేట్ చేశారు అని చెప్తున్నారనమాట. యూటిలిటేరియన్ అంటే యూస్ఫుల్. సినోనిమ్ అడిగారు కాబట్టి మనకి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. థ్రస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్, బలవంతంగా అని అర్థం అనమాట. ఫ్యాన్సీఫుల్ అంటే ఏంటంటే ఇమాజినేటివ్ ఆర్ ఓకేనా, ఫ్యాన్సీఫుల్ అంటే ఇమాజినేటివ్ అనమాట, నాట్ రియల్ అని అర్థం అనమాట. ఓకేనా, డిస్టేస్ట్ఫుల్ అంటే ఏంటంటే అన్ప్లెజెంట్. ఓకేనా, ప్లెజెంట్గా లేదు అని అర్థం అనమాట. సో మనకి యూటిలిటేరియన్కి సినోనిమ్ ఏంటి అంటే యూస్ఫుల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. డిస్క్రైబ్ హౌ యూ విల్ టెల్ ఎవ్రీవన్ దట్ మిస్టర్ అఖిల్ ఓపెన్డ్ ద గేట్. ఓకేనా, మిస్టర్ అఖిల్ ఓపెన్డ్ ద గేట్ అనేది మనం ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకేనా, ఓకే. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిస్క్రైబ్ హౌ you will tell everyone that Mr. Akhil opened the gate in passive voice. ఓకేనా, మిస్టర్ అఖిల్ ఓపెన్డ్ ద గేట్ అనే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి అంటే ఎలా చేస్తారు అని అడుగుతున్నారనమాట. సో మిస్టర్ అఖిల్ ఓపెన్డ్ ద గేట్, ఓకే, పాస్ట్ టెన్స్లో ఉంది. సో ద గేట్ అనేది ఏమవుతుందండి, సబ్జెక్ట్ అవుతుంది అనమాట. బికాజ్ యాక్టివ్ వాయిస్లో ఇది ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి మిస్టర్ అఖిల్ అనేది సబ్జెక్ట్, ఓపెన్డ్ అనేది వర్బ్ అనమాట. ఓకేనా, ద గేట్ ఇది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వాజ్ ఓపెన్డ్. ప్యాసివ్ ఫామ్లో మనము బై అనేది యూజ్ చేస్తాం కదా ఆబ్జెక్ట్కి ముందు. ఓకే, బై ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది, ఇక్కడ ఆబ్జెక్ట్ అయింది, దట్ ఈస్ మిస్టర్ అఖిల్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా,
మిస్టర్ అఖిల్ ఓపెన్డ్ ద గేట్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేస్తే ద గేట్ వాజ్ ఓపెన్డ్ బై మిస్టర్ అఖిల్ అనేది ప్యాసివ్ వాయిస్లోకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూస్తే ఇక్కడ మిస్టర్ అఖిల్ అని ఉంది. మిస్టర్ అఖిల్ అనేది ఇక్కడ యాక్టివ్ వాయిస్లో కూడా సబ్జెక్ట్, అది యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్కి చేంజ్ అయినప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ సబ్జెక్ట్గానే ఉంది కాబట్టి ఇది మనకి రాంగ్ అనమాట. ఓకే, ద గేట్ బీన్. ఓకే, దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లో మనకి పాస్ట్ టెన్సే రావాలి కానీ బీన్ అనేది రాదనమాట. సో బీన్ ఓపెన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ వన్ ద గేట్ ఓపెన్డ్ బై. ఇక్కడ మనకి ఏమో వాజ్ అనేది మిస్ అయిందనమాట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద గేట్ వాజ్ ఓపెన్డ్ బై మిస్టర్ అఖిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. సో ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. ఓకే, 4 ఆప్షన్స్ ఇచ్చారు. దట్ ఈస్ ఫస్ట్ వన్ అరిస్టోక్రేట్, అడ్వర్టైజ్, అక్యూరెన్స్ అండ్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ వన్ చూస్తే అరిస్టోక్రేట్. అరిస్టోక్రేట్ అనే అంటే అరిస్టోక్రేట్ CRATE కాదు, CRAT అనమాట. అరిస్టోక్రాట్ అంటే ఏ పర్సన్ ఫ్రమ్ హై ఫ్యామిలీ అనమాట. ఓకేనా, ఆర్ హై క్లాస్. ఓకేనా, పర్సన్ ఫ్రమ్ హై క్లాస్ ఈజ్ కాల్డ్ అరిస్టోక్రాట్ అండ్ స్పెల్లింగ్ CRATE కాదు, CRAT అనమాట. అడ్వర్టైజ్ అంటే ఏంటంటే మనల్ని మనము ఎక్స్పోజ్ చేసుకోవడం అనమాట, అడ్వర్టైజ్ చేసుకోవడము. అండ్ అక్కరెన్స్ అంటే ఏంటి అంటే జరుగుతుంది, ఆర్ అక్కరెన్స్ అంటే టేక్ ప్లేస్ అని చెప్పచ్చు. ప్రిఫరెన్స్ అంటే ఏంటి అంటే మనము మనకిష్టమైన దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం కదా మిగిలిన వాటికి, దట్ ఈస్ కాల్డ్ ప్రిఫరెన్స్ అనమాట. ఓకేనా, ప్రిఫరెన్స్ అంటే ఆర్డర్ వైజ్ మనం ఎలా ఇస్తామో దాన్ని ప్రిఫరెన్స్ అంటాం అనమాట. ఓకేనా, సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి. అడ్వర్టైజ్, అక్కరెన్స్ అండ్ ప్రిఫరెన్స్. అరిస్టోక్రేట్ అనేది ఒకటి స్పెల్లింగ్ మిస్టేక్ ఉందన్నమాట, దట్ ఈస్ ఈ అనేది అవసరం లేదు, అక్కడ ARISTOCRAT అనమాట. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ select the most appropriate option that can substitute the underlined segment in the given statement అనమాట. అంటే అండర్లైన్ సెగ్మెంట్ ఉంది కదా స్టేట్మెంట్లో, దానికి ఏదైనా సబ్స్టిట్యూట్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో నుండి మనకి ఏదైతే కరెక్ట్ సబ్స్టిట్యూట్ అవుతుంది అని చెప్తున్నారు. సో సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ లాస్ట్ ఇయర్. ఐ హ్యావ్ నాట్ సీన్ యూ ఫర్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ నుండి నేను నిన్ను చూడలేదు. ఓకేనా, బట్ మనం ఏదైనా డ్యూరేషన్ గురించి చెప్తే మనం ఏం యూజ్ చేస్తాము అంటే ఫర్ అనేది యూజ్ చేస్తామన్నమాట. స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్తే మనం సిన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. బట్ ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ అని చెప్తున్నారు అంటే మనకి డ్యూరేషన్ కాదు, ఫ్రమ్ దిస్ టైమ్ టు దిస్ టైమ్ అని చెప్పినప్పుడు అయితే మనకి డ్యూరేషన్ అని వస్తుందన్నమాట. సో డ్యూరేషన్ కాకుండా ఇక్కడ స్పెసిఫిక్గా లాస్ట్ ఇయర్ అంటున్నారు కాబట్టి మనం సిన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఐ హ్యావ్ నాట్ సీన్ యూ సిన్స్ లాస్ట్ ఇయర్, దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇక్కడ మనకి రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ వచ్చేసి ఇట్ ఈస్ వియర్డ్ టు ఓవర్ రియాక్ట్ ఆన్ ద కాన్సిక్వెన్సెస్ లైక్ దిస్, ఇట్ డిడెంట్ ఈవెన్ మ్యాటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, ఇలాంటి వాటి గురించి మనం ఓవర్ రియాక్ట్ అవ్వడం అనేది చాలా వియర్డ్గా ఉంటుంది.
ఓకేనా. ఇట్ డిడింట్ ఈవెన్ మ్యాటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అవి లాస్ట్కి మనం కన్సిడర్ కూడా చెయ్యము, ఎండ్ ఆఫ్ ద డే అవి కన్సిడర్ కూడా చెయ్యము అని చెప్తున్నారనమాట. సో మ్యాటర్, MATTER, మ్యాటర్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉందన్నమాట. ఓకేనా. ఓవర్ రియాక్ట్, ఎక్కువ రియాక్ట్ అవ్వడం అనమాట. ఓకేనా, అది కూడా కరెక్ట్గానే ఉంది. వియర్డ్ అనేది రాంగ్ అన్నమాట. VEIRD, వియర్డ్ అంటే స్ట్రేంజ్ అని అర్థం అనమాట. ఓకే, ఆడ్గా ఉంటుంది అని చెప్తాం కదా, వింతగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ వియర్డ్ అనే స్పెల్లింగ్ రాంగ్ అండి. ఇవి ఇంటర్చేంజ్ అవ్వాలన్నమాట, E and I అనేవి. ఓకే, కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్ అని అర్థం అనమాట. మనం ఏమైనా చేసినప్పుడు వచ్చే రిజల్ట్ని మనం కాన్సిక్వెన్సెస్ అని అంటామన్నమాట. ఓకేనా. సో కాన్సిక్వెన్సెస్ కూడా స్పెల్లింగ్ కరెక్ట్ అండ్ వియర్డ్ ఈస్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, అండర్లైన్డ్ సెగ్మెంట్కి మనం కరెక్ట్ మ్యాచ్ అయ్యే ఆప్షన్ని మనము ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సెంటెన్స్ ఈస్, ఐ డోంట్ వేర్ ద సన్ గ్లాసెస్ అట్ ద మూమెంట్. ఓకే, ఐ డోంట్ వేర్ అట్ ద మూమెంట్. ఐ డోంట్ వేర్ అంటే ఏంటంటే పాస్ట్ టెన్స్లో ఉంది. ఐ డోంట్ వేర్ అనేది సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది కదా, డోంట్ వేర్ అనమాట. బట్ సెంటెన్స్లో లాస్ట్లో చూసినట్టయితే ఐ డోంట్ వేర్ ద సన్ గ్లాసెస్ అట్ ద మూమెంట్. అట్ ద మూమెంట్ అంటే ఇప్పుడు, నౌ, ప్రెజెంట్ అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ అట్ ద మూమెంట్ అన్నారు, మూమెంట్ అంటే నౌ, ప్రెజెంట్. సో మనకి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ కూడా మనకి ప్రెజెంట్ టెన్స్లో ఉండాలన్నమాట వర్బ్ కూడా. సో ఇక్కడ చూడండి, అప్పుడు ఇక్కడ డోంట్ అని రాదనమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఐ ఆమ్ నాట్ వేరింగ్ ద సన్ గ్లాసెస్ అట్ ద మూమెంట్, ఇది కరెక్ట్ అనమాట. ఐ డిడెంట్ వేర్, ఇది పాస్టే, ఇది పాస్ట్ టెన్సే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఐఎమ్ నాట్ వేరింగ్ ద సన్ గ్లాసెస్ అట్ ద మూమెంట్, ప్రస్తుతం ఇప్పటి కోసం ఇప్పటికైతే నేను సన్ గ్లాసెస్ వేసుకోవట్లేదు అని చెప్తున్నారనమాట. ఓకేనా. అట్ ద మూమెంట్ అంటే మనం ఏం యూజ్ చేస్తాము, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం ఈ 4 ఆప్షన్స్లో నుండి. సో ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్కి మనము కింద ఇచ్చిన ఆప్షన్స్ 4 ఆప్షన్స్లో నుండి ఏవైతే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మ్యాచ్ అవుతాయో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. సెంటెన్స్ చూద్దాం. ఏ పర్సన్ హూ డ్రాస్ ఆర్ ప్రొడ్యూసెస్ మ్యాప్స్ని డ్రా చేసే పర్సన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్గా మనం ఏమని అంటాము అంటున్నారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాలిగ్రాఫర్, సెకండ్ ఆప్షన్ కొరియోగ్రాఫర్, థర్డ్ ఆప్షన్ చాఫర్ అండ్ ఫోర్త్ ఆప్షన్ కార్టోగ్రాఫర్. ఓకే, క్యాలిగ్రాఫర్ అంటే ఎవరండి? క్యాలిగ్రాఫర్ అంటే హ్యాండ్ రైటింగ్ గురించి అనలైజ్ చేసే వాళ్ళని మనం క్యాలిగ్రాఫర్ అని అంటాం అన్నమాట. రిలేటెడ్ టు హ్యాండ్ రైటింగ్. కొరియోగ్రాఫర్ అంటే ఎవరైతే మనకి డాన్స్ స్టెప్స్ని కంపోజ్ చేస్తారో అండ్ రిలేటెడ్ టు డ్యాన్స్ అనమాట, వీళ్ళని ఏమంటామంటే కొరియోగ్రాఫర్ అని అంటామన్నమాట. ఓకేనా. చాఫర్ అంటే ఎవరు అంటే డ్రైవర్ అనమాట. ఓకే, హూ డ్రైవ్స్ అవర్ వెహికల్స్, మన వెహికల్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తుంటారో వాళ్ళని మనం చాఫర్ అని అంటాం. కార్టోగ్రాఫర్ అంటే హూ డ్రాస్ మ్యాప్స్ అండ్ రిలేటెడ్ టు మ్యాప్స్ అనమాట. మ్యాప్స్కి సంబంధించిన వ్యక్తిని మనం ఏమంటామంటే కార్టోగ్రాఫర్ అంటాం. సో మన సెంటెన్స్ కూడా దేనికి సంబంధించింది? మ్యాప్స్కి సంబంధించింది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే కార్టోగ్రాఫర్. దట్ ఈస్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్డ్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఓకే, ఇక్కడ సెంటెన్స్లో అండర్లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ఈ అండర్లైన్డ్ సెగ్మెంట్కి అప్రోప్రియేట్ ఆప్షన్ ఏది మ్యాచ్ అవుతుందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో సెంటెన్స్ ఈజ్, హర్ హోప్స్ ఫర్ బిల్డింగ్ హర్ ఓన్ హౌస్ వర్ బీటెన్ వెన్ షీ లాస్ట్ హర్ జ్యువెలరీ బాక్స్. ఓకే, హర్ హోప్స్ ఫర్ building her own house were beaten when she lost her jewelry box అన్నమాట.
ఓకేనా. అంటే ఏంటంటే అర్థము, తను ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక తన జ్యువెలరీ బాక్స్ మిస్ అయింది ఆర్ లాస్ట్ అయింది అని తెలుసుకున్నప్పుడు తన హోప్స్ అన్నీ డెస్ట్రాయ్ అయిపోయాయి అని అర్థం అనమాట. ఓకేనా. హౌస్ వర్ బీటెన్ అంటే ఏంటంటే హౌస్ వర్ డాష్డ్ అనమాట. అంటే హోప్స్ ఆర్ డెస్ట్రాయిడ్ అని చెప్పచ్చు. ఓకేనా. నమ్మకం మొత్తం డెస్ట్రాయ్ అయిపోయింది అని అర్థం అనమాట. ఓకేనా. ఏమైంది, తన ఓన్ బిల్డింగ్ ఆర్ ఓన్ హౌస్ కట్టుకోవాలన్న కోరిక, తన జ్యువెలరీ బాక్స్ లాస్ట్ అయిపోయాను అని తెలిసినప్పుడు హోప్స్ అన్ని డెస్ట్రాయ్ అయిపోయాయి అనమాట. హౌస్ వర్ బీటెన్ వెన్ అంటే హౌస్ వర్ డాష్డ్ ఆర్ హోప్స్ ఆర్ డెస్ట్రాయిడ్ అని అర్థం అనమాట ఆ అండర్లైన్డ్ సెగ్మెంట్కి. అప్పుడు మనం దీంతో మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా. డిఫీటెడ్ అంటే ఫస్ట్ వన్, డిఫీటెడ్ అంటే ఓడించడం అనమాట. ఫ్రస్ట్రేటెడ్ అంటే కోపం రావడం. రిలీవ్డ్ అంటే ఆ పని నుండి మనం వదిలేయడం అనమాట, ఆ వర్క్ని వదిలేయడం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, దట్ ఈస్ హౌస్ వర్క్ డాష్డ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అనమాట. ఓకేనా. అండర్లైన్డ్ వర్డ్ మనం దీని బదులు ఇదంతా చదివే బదులు ఫస్ట్ ఇన్ఎవిటబుల్, అదే కదా మనకి సినానిమ్ కనుక్కోమన్నారు. సో ఇన్ఎవిటబుల్, లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా ఇది వచ్చిందండి. ఇన్ఎవిటబుల్ అంటే నాట్ అవాయిడెడ్, నాట్ అవాయిడబుల్, సంథింగ్ షూర్లీ హ్యాపెన్. So, the outcome document of the Rio Plus 20 conference, the future we want underscores climate change as an inevitable and urgent global challenge with long-term implications for the sustainable development of all countries అన్నారనమాట. ఓకే. ఏంటి రియో ప్లస్ 20 కాన్ఫరెన్స్లో ఒక అవుట్కమ్ డాక్యుమెంట్లో ఏమని ఉందంటే ద ఫ్యూచర్ వి వాంట్ అండర్స్కోర్స్ క్లైమేట్ చేంజ్ యాజ్ అండ్ ఇన్ఎవిటబుల్ అండ్ అర్జెంట్ గ్లోబల్ ఛాలెంజ్. అంటే ఖచ్చితంగా జరిగే గ్లోబల్ ఛాలెంజ్ అన్నమాట. అది ఎవరు మార్చలేనిది. విత్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఫర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ కంట్రీస్. Through the document, member states express their concern about the continuous rising of emissions of greenhouse gases and the vulnerability of all countries, particularly developing countries, to the adverse impacts of climate change అన్నమాట. అదెవరు మార్చలేనిది అని ఇన్ఎవిటబుల్ అంటే. సో undeniable is the synonym of inevitable. ఓకే. ఇమ్మెమరబుల్ అంటే ఏంటంటే ఎప్పుడు గుర్తుగా ఉండేది అని అర్థం అనమాట, ఎప్పుడు మనకి మెమరీలో ఉండేది అని అర్థం అనమాట. అడ్వెంచరస్ అంటే ఏంటి అంటే ఏదైనా డేంజరస్ థింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఎస్కేప్ అవ్వకుండా అడ్వెంచరస్గా చేయడం అనమాట, ధైర్యంగా ముందుకెళ్ళి చేయడం. ఎస్కేపబుల్ అంటే తప్పించుకునేది అని అర్థం అనమాట. సో అన్డినయబుల్ ఆర్ ఇన్ఎవిటబుల్ అంటే తప్పించుకోలేనిది కదా. సో ఆన్సర్ ఈస్ అన్డినయబుల్, దట్ ఈస్ ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. దట్ ఈస్ ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ మనకి. సో బీయింగ్ కేర్ఫుల్ దట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కరెక్ట్. ఓకేనా. ఏదైనా మనం కేర్ఫుల్గా చూసి ప్రతి చిన్నది డీటెయిల్డ్గా చూసి చేస్తే దాన్ని ఏమంటారంటే ఫాస్టీడియస్ అని అంటామన్నమాట. ఫాస్టీడియస్ అంటే బీయింగ్ కేర్ఫుల్ దట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కరెక్ట్. ప్రతి చిన్న డీటెయిల్ని చూసుకొని చేయడాన్ని ఫాస్టీడియస్ అని అంటామన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ స్క్వియమిష్. స్క్వియమిష్ అంటే ఏంటంటే సెన్సిటివ్ టు అన్ప్లెజెంట్ థింగ్స్. సెన్సిటివ్ టు అన్ప్లెజెంట్ థింగ్స్. ఓకే. ఏవైనా మనం చేయలేని పనులకి చాలా సెన్సిటివ్గా ఉండడం అనమాట, దాన్ని స్క్వియమిష్ అంటాం అనమాట. స్టబర్న్ అంటే ఏంటి అంటే మొండిగా ఉండడం. స్టబర్న్ అంటే రిజిడ్ అనమాట, మారకుండా మొండిగా ఉండడాన్ని స్టబర్న్ అని అంటాం అనమాట. ఇంప్రెగ్నబుల్ అంటే ఇంపాసిబుల్ టు డిఫీట్ అనమాట.
ఇంపాసిబుల్ టు డిఫీట్ అంటే ఓడించలేనటువంటి అని అర్థం అనమాట. సో మనకి ఆన్సర్ ఏంటి? బీయింగ్ కేర్ఫుల్ దట్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ సంథింగ్ ఈజ్ కరెక్ట్. ప్రతి చిన్నది మనం డీటెయిల్డ్గా కేర్ఫుల్గా చూడడాన్ని మనం ఏమంటామంటే ఫాస్టీడియస్ అని అంటామన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం త్రూ థిక్ అండ్ థిన్ అనమాట. ఎప్పుడైనా మనం త్రూ థిక్ అండ్ థిన్ అని యూజ్ చేసాము అని అంటే ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఫ్రెండ్ త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఈ ఫ్రెండ్ నాకు గుడ్ టైమ్స్లో బ్యాడ్ టైమ్స్లో రెండిట్లో ఉన్నారు అని అర్థం అనమాట. సో త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఇన్ గుడ్ టైమ్స్ అండ్ ఇన్ బ్యాడ్ టైమ్స్ అని చెప్పాల్సినప్పుడు మనం ఈ ఇడియం అనేది యూజ్ చేస్తాం. దట్ ఈస్ త్రూ థిక్ అండ్ థిన్ అనమాట. ఓకే, ఓన్లీ అసిస్ట్ డ్యూరింగ్ గుడ్ టైమ్స్ అంటే గుడ్ టైమ్స్ మనకి మంచిగా అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు అంతా మన టైం అంతా మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మనతో ఉండేవాళ్ళు అని అర్థం. సో దట్ ఈస్ రాంగ్. హోప్ డ్యూరింగ్ ట్రయింగ్ టైమ్స్ మనం ఏవైనా అడ్వెంచరస్ అంటే మనం ఏవైనా జాబ్ ట్రయల్స్ కానీ ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు మనతో ఉండడాన్ని హోప్ ఉండడాన్ని అది కూడా కాదు. నెక్స్ట్ వన్, వీక్ అండ్ లోన్లీ. ఓకే, బలహీనంగా అండ్ ఒంటరిగా ఉండడాన్ని అంటున్నారు, అది కూడా కాదండి. త్రూ థిక్ అండ్ థిన్ అంటే ఇన్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్, మంచి సమయం అండ్ బ్యాడ్ టైంలో కూడా మనతో ఉండడాన్ని త్రూ థిక్ అండ్ థిన్ అని అంటామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఎక్స్ప్లెయిన్. The committee wanted us to explain this in detail. Explain అంటే మనకు అందరికీ తెలుసు కదా, ఎక్స్ప్లెయిన్ అంటే ఎలాబొరేట్ చేయడం అనమాట. సో ఎక్స్ప్లెయిన్ అంటే ఎలాబొరేట్, డీటెయిల్గా చెప్పడం. సో సినోనిమ్ ఈజ్ ఎలాబొరేట్. ట్రబుల్ అంటే మనకి ఏదో ఒక ఫాల్ట్గా అవ్వడం అనమాట. కలెక్ట్ అంటే మనం అన్నీ కలెక్ట్ చేసుకోవడం. కీన్ అంటే వెరీ డీటెయిల్డ్ అబ్జర్వేషన్ అనమాట, క్షుణ్ణంగా చూడడం కీన్ అంటే. ఓకే, సో ఎక్స్ప్లెయిన్ అంటే ఎలాబొరేట్ అని అర్థం. 14th వన్, దట్ ఈస్ జంబుల్డ్ వర్డ్స్ అనమాట. ఓకే, ఇక్కడ సెంటెన్సెస్ ఆఫ్ ఎ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో. Sentences of a paragraph are given below in jumbled order. Arrange the sentences in correct order to form a meaningful and coherent paragraph అన్నమాట. ఓకే, ఇచ్చిన సెంటెన్సెస్లో సెంటెన్సెస్ అన్ని జంబుల్డ్గా ఉన్నాయన్నమాట. దీన్ని మనం కరెక్ట్ చేసి కోహరెంట్ పారాగ్రాఫ్ అంటే మీనింగ్ఫుల్గా మనము తయారు చేయాలి. సో ఫస్ట్ మనం ఇంట్రొడక్షన్ సెంటెన్స్ అనేది చూద్దాం. బట్ వైల్ ద కోర్ట్స్ యాక్షన్ సాల్వ్ వన్ ప్రాబ్లమ్ ఇట్ క్రియేటెడ్ అనదర్ అండ్ బికాస్ ఆఫ్ ద క్లోజర్. బట్ అని వచ్చిందంటే ఖచ్చితంగా అది మనకి ఇంట్రొడక్షన్ లైన్ అవ్వదన్నమాట. బట్ అనేది ఇంటర్లింక్డ్ విత్ సమ్వన్ కదా, ఇంటర్లింక్డ్ విత్ అనదర్ సెంటెన్స్. కాబట్టి మనం ఏ అనేది ఇంట్రొడక్షన్ సెంటెన్స్ కింద తీసుకోమన్నమాట. ఫర్ ఇన్స్టెన్స్, ద కోర్ట్స్ డైరెక్టెడ్ ఇండస్ట్రీస్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ ఢిల్లీ టు క్లోజ్ డౌన్ ఆర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ద సిటీ. ఇది కూడా మనకి ఇంట్రొడక్షన్ లైన్ అవ్వదండి. నెక్స్ట్ చూద్దాం. ఇన్ రీసెంట్ ఇయర్స్ వైల్ ద కోర్ట్స్ హ్యావ్ కమ్ అవుట్ విత్ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దీస్ హ్యావ్ సమ్టైమ్స్ ఎఫెక్టెడ్ పీపుల్స్ లైవ్లీహుడ్స్ అడ్వర్స్లీ. సో ఇన్ రీసెంట్ ఇయర్స్, ఓకేనా, కాబట్టి సి అనేది ఇంట్రొడక్షన్ సెంటెన్స్ అవ్వచ్చు అనమాట. ఓకే, రీసెంట్గా కొన్ని సంవత్సరాల ముందు ఏమైంది, కోర్ట్స్ హ్యావ్ కమ్ అవుట్ విత్ స్ట్రాంగ్ ఆర్డర్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మీద కోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఆర్డర్స్ తీసుకొచ్చింది అనమాట. ఈ ఆర్డర్స్ అనేవి ఏమైంది, సమ్ టైమ్స్ ఎఫెక్టెడ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అడ్వర్స్లీ, చాలా ఎక్కువగా అడ్వర్స్గా లైవ్లీహుడ్స్, పీపుల్స్ యొక్క జీవిత అదే లైవ్లీహుడ్స్ ఉంటాయి కదా, బ్రతుకు తెరువు అనమాట, దాన్ని ఎఫెక్ట్ చేశాయి అని చెప్తున్నారు అనమాట. సో ఇంట్రడక్షన్ లైన్ ఈస్ సి. And several of these industries were polluting the neighborhood and discharge from these industries were polluting the river Yamuna because they had been set up without following the rules అన్నమాట. లైక్ ఈ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, చాలా లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నవి ఏమవుతుందంటే దాని ఎమినెన్స్ ఉంటాయి కదండి, ఆ ఎమినెన్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళు రివర్లో కలిపేస్తూ ఉంటారనమాట. ఆ ఎండ్ ప్రోడక్ట్స్ అనేవి, ఆ ఎండ్ ప్రోడక్ట్స్ అన్ని కలిపేసినప్పుడు ఆ రివర్ మొత్తం పొల్యూట్ అవుతుందన్నమాట. పొల్యూట్ అయినప్పుడు మనకి ఏమవుతుందంటే మొత్తం వాటర్లో ఉన్న లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, అవి మొత్తం అన్నీ ఇదైపోతాయి అన్నమాట. సో కాబట్టి నెక్స్ట్ వన్ ఈజ్ డి. అండ్ నెక్స్ట్ వన్,
But while the court's action solved one problem, it created another, and because of the closure many workers lost their jobs అన్నమాట. ఓకేనా, ఇలా ఇండస్ట్రీస్ అన్నీ కోర్ట్ ఆర్డర్ రావడం వల్ల ఇండస్ట్రీస్ క్లోజ్ అవ్వడం వల్ల ఏం జరిగింది, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు ఇంకొక ప్రాబ్లం వచ్చిందనమాట. ఏంటి అంటే ఆ ఇండస్ట్రీస్ క్లోజ్ చేయడం వల్ల ఏమైంది, చాలా మందికి జాబ్ అనేది లాస్ట్ అయింది. అంతే కదా, ఇండస్ట్రీస్లో చాలామంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పొల్యూషన్ అనేది వస్తుంది అని చెప్పేసి మనం ఇండస్ట్రీని క్లోజ్ చేసామంటే అందులో వర్క్ చేసే వాళ్ళకి మొత్తము లాస్ట్ అయిపోయింది, వాళ్ళ జాబ్స్ అన్నీ కోల్పోయారు. నెక్స్ట్ వన్, ఫర్ ఇన్స్టెన్స్ ద కోర్ట్ డైరెక్టెడ్ ఇండస్ట్రీస్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ ఇన్ ఢిల్లీ టు క్లోజ్ డౌన్ ఆర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ద సిటీ అన్నమాట. ఓకేనా, ఫర్ సొల్యూషన్ తర్వాత ఏం చేసింది కోర్టు, ఇండస్ట్రీస్ అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్లో కాకుండా అవుట్స్కర్ట్స్లో పెట్టుకోమని చెప్పింది అనమాట. సో దట్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్. ఓకే, మనకి ఆన్సర్ ఏంటి అంటే CDAB, దట్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, దట్ ఈస్ కాన్సిక్వెన్స్. కాన్సిక్వెన్స్కి ఇందాక మనకు ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది కదా, కాన్సిక్వెన్స్ అంటే కాన్సిక్వెన్స్కి మనం సినోనిమ్ అంటే అప్రోప్రియేట్ మీనింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. కాన్సిక్వెన్స్ అన్ని మనం ఎప్పుడు అంటామంటే మనం ఏదైనా వర్క్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు అందులో వచ్చే రిజల్ట్స్ అనమాట, దాని ద్వారా వచ్చే రిజల్ట్స్ని మనము కాన్సిక్వెన్సెస్ అంటామన్నమాట. అదే కదా, మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ద్వారా వచ్చిన కాన్సిక్వెన్సెస్ కూడా మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు. అంటే ఇప్పుడు కాన్సిక్వెన్స్ అంటే రిజల్ట్ అని అర్థం అనమాట, దట్ ఈస్ అవుట్కమ్ అని అర్థం. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ సినోనిమ్ అనమాట. ఆరిజిన్ అన్నా బిగిన్ అన్నా స్టార్ట్ అన్నా సేమ్ మీనింగ్ అనమాట. ఈ మూడు ఒకటే సినోనిమ్స్, దట్ ఈస్ స్టార్టింగ్, బిగినింగ్ ఆర్ ఆరిజిన్ అని అర్థం అనమాట. సో కాన్సిక్వెన్స్ అంటే అవుట్కమ్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి బ్లాంక్లో ఏం ఫిల్ చేయాలి అంటే కరెక్ట్ ఆప్షన్ని ఫిల్ చేయాలి. ఓకేనా, దెర్ ఆర్ రోస్ ఆఫ్ చైర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద డాష్ అన్నారు. ఓకే, ఎయిల్ అంటే ఏంటి, ఫస్ట్ ఎయిల్ అంటే ఏంటంటే డిసీజ్ అనమాట. ఓకేనా, ఆర్ హెల్త్ బాగాలేనప్పుడు దాన్ని ఎయిల్, రిలేటెడ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్, దట్ ఈస్ కాల్డ్ ఎయిల్ అనమాట. ఇజిల్ అంటే ఏంటి, ఐలాండ్. ఐల్ అంటే ఏంటి అంటే ఐలాండ్ అని అర్థం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఐల్ అంటే ఐ విల్ అని అర్థము. ఓకే, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఐల్ అంటే ఏంటి అంటే there are rows of chairs on either side of the plane కావచ్చు, మనకి ఎక్కడైనా బస్లో కానీ థియేటర్లో కానీ ఉంటే దాన్ని ఎయిల్ అని అంటామన్నమాట. ఓకేనా, ఎస్ సైలెంట్, ఇక్కడ కూడా ఎస్ సైలెంట్ అండి. ఎయిల్ అంటే ఇక్కడ హెల్త్ ప్రాబ్లం అనమాట, రిలేటెడ్ టు హెల్త్ ఇష్యూ. ఐల్ అంటే ఏంటంటే ఐలాండ్, ఒక ద్వీపము అంటాం కదా. ఓకేనా, దాన్ని ఐలాండ్ అని అంటాం. ఐల్ అంటే ఐ విల్. ఐల్ అంటే ఏంటంటే దెర్ ఆర్ రోస్ ఆఫ్ చైర్స్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద బస్ కానీ థియేటర్ కానీ ప్లేన్లో కానీ. ఓకేనా, బస్, థియేటర్, ఇట్లా దీన్ని మనం ఎయిల్ అని అంటాం అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం అనమాట. ఓకేనా, దట్ ఈస్ ఇట్ టర్న్స్ అవుట్ టు బీ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. దీనికి మనకి కరెక్ట్ మీనింగ్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా, ఇట్ టర్న్స్ అవుట్ టు బీ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మనం బ్యాడ్ అనుకుంటాం అనమాట. తర్వాత మనకి గుడ్గా అనిపిస్తుంది అనమాట. దాన్ని మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఇట్ టర్న్స్ అవుట్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక జాబ్ వచ్చి పోయిందనమాట. అప్పుడు మనం ఏం ఫీల్ అవుతాం, మనకు రాలేదు అని ఫీల్ అవుతాం. తర్వాత మనకు అంతకంటే మంచి జాబ్ వచ్చినప్పుడు, అంతకంటే మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఏమంటామంటే ఇట్ టర్న్స్ అవుట్ టు బీ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్యాడ్ కండిషన్లో కూడా మనకు ఒక బ్లెస్సింగ్ లాగా ఇంకొక మంచి జాబ్ వచ్చింది అని చెప్పడం అనమాట. హ్యాస్ ఏ గుడ్ ఎఫెక్ట్ ఈవెన్ దో అట్ ఫస్ట్ ఇట్ సీమ్డ్ ఇట్ వుడ్ బీ ఏ బ్యాడ్. ఫస్ట్ మనకి
బ్యాడ్ ఎఫెక్ట్ అనిపించినా తర్వాత మనకి గుడ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అలాంటిది మనం ఎక్స్ప్రెస్ చేయాలి అంటే ఎలాంటి ఈడియం యూజ్ చేస్తాము అంటే ఇట్ టర్న్స్ అవుట్ టు బి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్బయాస్డ్. అన్బయాస్డ్ అంటే ఏంటి అంటే పార్షియాలిటీ లేకుండా అందరినీ ఈక్వల్గా చూడడం అనమాట. బయాస్ అంటే ఏంటి అంటే ఒకరిని ఒకలాగా చూడడం, ఇంకొకరిని ఇంకొకలాగా చూడడాన్ని ఏమంటాం, బయాస్డ్ అని అంటాం. సో అన్బయాస్డ్ అంటే ఏంటి అంటే ఆబ్జెక్టివ్ అని అర్థం అనమాట. ఆబ్జెక్టివ్ అంటే యూనిఫామ్లీ అని అర్థం అనమాట. ఓకేనా. ఆర్గనైజేషనల్ డిఫినేటివ్ అండ్ సబ్జెక్టివ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు అన్బయాస్డ్ అనమాట. సో అన్బయాస్డ్కి ఆబ్జెక్టివ్ అనేది సినోనిమ్. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. Next question is, the following sentence has been divided into parts. One of them may contain an error. Select the part that contains the error from the given options if you don't find any error. ఓకేనా. మనకి ఇక్కడ సెంటెన్స్లో కొన్ని ఆప్షన్స్ సెంటెన్స్లో కొన్ని సెగ్మెంట్స్ ఇచ్చారనమాట. ఆ సెగ్మెంట్స్లో ఎర్రర్ ఏమైనా ఉందా అని ఫైండ్ అవుట్ చేయాలి. ఎర్రర్ లేదు అంటే నో ఎర్రర్ అనేది మనం ఆప్ చేసుకోవాలన్నమాట. సో ద ప్రెజెంట్ సెంచురీ థ్రెట్స్ to our environment which include interfering species, ailments, pollution and a boiling temperature were putting wildlife populations at peril. Okay na, at present century threats అంటే కరెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు అనమాట. ఓకేనా, కరెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తున్నారు. కరెంట్ అంటే ప్రస్తుతం జరిగే పరిస్థితి. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఏం యూజ్ చేశారు, పాస్ట్ కంటిన్యూస్ యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి ఏం రావాలి, థ్రెట్స్ టు అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇంక్లూడ్ ఇంటర్ఫియరింగ్ స్పీసీస్, ఎయిల్మెంట్స్, పొల్యూషన్ అండ్ ఏ బాయిలింగ్ టెంపరేచర్ ఆర్ పుట్టింగ్ వైల్డ్ లైఫ్ పాపులేషన్స్. సో ఇక్కడ ప్రెజెంట్ టెన్స్ ప్రెజెంట్ కంటిన్యూస్ యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ వర్ బదులు ఆర్ అనేది వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. ఆప్షన్ 3లో మనకి ఎర్రర్ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ వర్ బదులు ఆర్, ఎందుకంటే ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామండి. డిస్క్రైబ్ హౌ యూ విల్ టెల్ యువర్ ఫ్రెండ్స్ దట్ మిస్టర్ రామ్ యూజెస్ మల్టీమీడియా ఫర్ టీచింగ్ ద చిల్డ్రన్ ఇన్ ప్యాసివ్ వాయిస్. మిస్టర్ రామ్ యూజెస్ మల్టీమీడియా ఫర్ టీచింగ్ ద. సో ఇక్కడ ఏంటి, ఇచ్చిన సెంటెన్స్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఏంటి, మల్టీమీడియా అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ టీచింగ్ ద చిల్డ్రన్ అనమాట. మనం ఏదైనా ఇట్లా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, మల్టీమీడియా యూజెస్ అని ఉంది కాబట్టి సింగులర్ ప్రెజెంట్ టెన్స్ కదా. సో మల్టీమీడియా ఈజ్ యూజ్డ్ బై మిస్టర్ రామ్ ఫర్ టీచింగ్ ద చిల్డ్రన్ అనమాట. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్లాస్ టెస్ట్. సో క్లాస్ టెస్ట్ చూద్దాము. సాక్రటిస్ ఈజ్ ఫ్లయింగ్. ఓకే, నో హీ ఈజ్ డాష్. సోక్రటిస్ ఎగురుతున్నారు, ఫ్లై అవుతున్నారు అని చెప్తున్నారు. బట్ నో హీ ఈజ్ డాష్ అన్నారు. సో 21st వన్, నో హీ ఈజ్ సోరింగ్, స్లగిష్, పర్టినెంట్ అండ్ రిడెంటెంట్. సోరింగ్ అంటే హై ఫ్లయింగ్ అనమాట. ఫ్లయింగ్ కాదు, ఇంకా చాలా ఎత్తుకు ఎదుగుతున్నారు అని అర్థం అనమాట. ఓకేనా. స్లగ్గిష్ అంటే ల్యాక్ ఆఫ్ టాలెంట్ అనమాట. ఏ టాలెంట్ లేకుండా ఉండడం, ఆర్ స్కిల్ అనేది కూడా ఏది లేకుండా ఉండడం అనమాట. అండ్ పర్టినెంట్ అండ్ రిడెండెంట్ కాదండి. సో హీ ఈజ్ సోరింగ్ అనమాట. సోరింగ్ అంటే ఏంటి అంటే చాలా ఎక్కువ, ఫ్లయింగ్ వెరీ హై అనమాట. సో ద వింగ్స్ బిహైండ్ హిమ్ బీట్ ఇన్ ఏ కామింగ్ రిథమ్. తన వెనక ఉన్న వింగ్స్, ఓకే, తన వెనక ఉన్న రెక్కలు తను చిన్నగా బీట్ చేస్తున్నాయన్నమాట. ఓకేనా. కామింగ్ రిథమ్ డాష్ ద కూల్ ఎయిర్ రషెస్ పాస్ట్. ఓకే, వైల్ అనమాట. అన్లెస్ అనేది మనం ఫస్ట్లో యూజ్ చేస్తాము. మచ్ అనేది రాంగ్. ఇక్కడ సిన్స్ అనేది మనకి ఇక్కడ డ్యూరేషన్ ఏం లేదనమాట. ఓకే, ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా
కంటిన్యూస్గా జరుగుతున్నాయి కదా, ఒకటి జరుగుతున్నప్పుడే ఇంకొకటి జరుగుతుందన్నమాట. సో హిస్ వింగ్స్ ఆర్ ద వింగ్స్ బిహైండ్ హిమ్ బీట్ ఇన్ ఏ కామింగ్ రిథమ్ వైల్ ద కూల్ ఎయిర్ రషెస్ ద పాస్ట్ అనమాట. కూల్ ఎయిర్ రషెస్ ద పాస్ట్. హిస్ వింగ్స్ ఆర్ ఆల్ దట్ మ్యాటర్ డాష్ అట్ ద రషింగ్ విండ్ లైక్ the sails of some great sea vessel, the feathery appendages, all he is and all he will ever want to be. His wings are all that matter, snapping. Okay, answer is snapping at the rushing wind like the snails of some great vessels. Losing అంటే కోల్పోవడం అనమాట. క్లీనింగ్ అంటే క్లీన్గా ఉంచడం. లిమిటింగ్ అంటే స్టాప్ చేయడం అనమాట. స్నాపింగ్. సో స్నాపింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, హిస్ బ్యాక్ మజిల్స్ ఫ్లెక్స్ విత్ ద హిస్ బ్యాక్ మజిల్స్ ఫ్లెక్స్ విత్ ద ఎఫెక్షన్, మ్యానిపులేషన్, లిటిగేషన్. ఓకే, ఎఫర్ట్ అంటే ఏంటి అంటే మనం వర్క్ చేయడం అనమాట. ఒక చిన్న వర్క్, కొంచెం ఎఫర్ట్ పెట్టడం అనమాట, మనం వర్క్ చేయడం. సో ద ఎఫర్ట్ దట్ మేక్స్ హిమ్ హై అబౌవ్ ద గ్రౌండ్, హీ ఫీల్స్ ద ఎఫర్ట్ ఆఫ్ కోర్స్ బట్ స్వీపింగ్ ఇన్ టు ద స్కై డజంట్ రిక్వైర్ మచ్ ఆఫ్ వన్. ఓకే, కొంచెం ఎఫర్ట్ పెట్టడం వల్ల తను ఎత్తుకు ఎగరగలడనమాట. హీ ఫీల్స్ ద ఎఫర్ట్ ఆఫ్ కోర్స్ బట్ స్వీపింగ్ ఇన్ టు ద స్కై డజంట్ రిక్వైర్ మచ్ ఆఫ్ వన్. అంటే ఎగరడానికి పైకి అంత ఎత్తుకు ఎగరడానికి మనకు అంత ఎఫర్ట్ అవసరం లేదు అని అనుకుంటూ ఉన్నాడనమాట. ద డాష్ ఈజ్ ప్లెజరబుల్ ఈవెన్ ఎక్సిలరేటింగ్ విత్ ఫ్లైట్ దెర్ ఈజ్ ఫ్రీడమ్ బియాండ్ డిస్క్రిప్షన్ అండ్ ఎక్స్టసీ బోర్డరింగ్ ఆన్ ఎమోషనల్. The sensation is pleasurable, even exhilarating with flight. There is freedom beyond description and ecstasy bordering on emotional anamata. Okay na, that's all for today's session andi. We'll continue tomorrow. Thank you for watching.